హలో ఎవ్రీవన్. సో మీ అందరికీ తెలుసు డిప్లొమా C16, C20, C23 ఎగ్జామ్స్ అనేవి మనకి అక్టోబర్ 21 నుంచి టెంటేటివ్గా ఉన్నాయని చెప్పి మనకి డేట్స్ రిలీజ్ చేశారు. సో ఈ రోజు డేట్ వచ్చేసినప్పటికీ సెప్టెంబర్ 22. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను 4 days ఛాలెంజ్ ఇచ్చాను. ఆ 4 days ఛాలెంజ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి మీరు మీ ఓన్గా ఏ సబ్జెక్ట్ చదివారు, ఓకే, ఎన్ని షార్ట్స్ చదివారు, ఎన్ని ఎస్సేస్ చదివారు అనేది కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి. ఓకే, ఎన్ని చదివినా పర్వాలేదు, కమెంట్ చేయండి. సో దట్ డిప్లొమా ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా మనం ఛాలెంజెస్ కంటిన్యూగా పోస్ట్ చేస్తూనే ఉంటామని చెప్పాను కదా. దీని ద్వారా మీకు ఏంటి అంటే చదువుతారు, అట్లీస్ట్ అర్థమైందా, చదువుతారు కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే, లాస్ట్ వీడియో 4 days ఛాలెంజ్ నేను పెట్టేటప్పుడు ఒక పర్సన్ మీరు టాపర్ కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తూ మేము డల్లర్స్ అనుకుంటున్నారా సంథింగ్ అలా కమెంట్ పెట్టాడు. బట్ అదేం కాదమ్మా, నేను యాటిట్యూడ్ చూపించడం అలా ఏం కాదు. చాలా మంది నేను ఏదైనా వీడియో చేసినప్పుడు కానీ, కమ్యూనిటీ పోస్ట్లు ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు కానీ నా దగ్గర నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, సంథింగ్ లైక్ ఒక గైడెన్స్ కానీ, వాట్సాప్ మెసేజెస్కి కానీ అడుగుతూ ఉంటారు. సప్లీ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, రెగ్యులర్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి అని చెప్పి. సో అలా అడిగేటప్పుడు ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి ఇలా వీడియోస్ చేస్తూ మీ అందరికీ కూడా గైడ్ చేస్తూ ఉంటాను. అది నా బాధ్యత. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత దట్ ఈస్ నాట్ లైక్ యాటిట్యూడ్. మీకు అలా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ, ఓకే, బట్ అదైతే నా ఉద్దేశం కాదు, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి ఆ క్యాపబిలిటీ ఉంది, విల్ పవర్ ఉంది. జస్ట్ ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే అయిపోతుంది, ఓకే. ఎవరు డల్లర్ అని నా ఉద్దేశంలో ఏం కాదు. ఎవరికైనా క్యాపబిలిటీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, ఓకే. సో అది చెప్పాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఏంటి అంటే న్యూ ఛాలెంజ్ మీకు అన్లాక్ చేయబోతున్నాను. సో ఆ న్యూ ఛాలెంజ్ అనేది ఈరోజు సెప్టెంబర్ 22 కదా, అక్టోబర్ 6న నేను మళ్ళీ ఫ్రెష్ వీడియో చేస్తా. అంటే ఈ మధ్య గ్యాప్ 2 weeks ఉంది కదా, 2 weeks ఉంది. ఈ 2 weeksలోని మీరు ఎన్ని రోజులు చదవాలో చెప్తాను. అంతకన్నా ముందు C16 కానీ, C20 కానీ, C23 కానీ, M1 కానీ, M2 కానీ, M3 కానీ ఎవరైనా కష్టపడుతున్నారు ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి, ఎటువంటి గైడెన్స్ లేదు, మా దగ్గర సరైన చూడడానికి ఎక్కడ అవ్వడం లేదు, ప్రిపేర్ అవ్వాలి, ఈ 45 days 2 months ప్రిపేర్ అవ్వి బాగా ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు, నేను కోర్సెస్ టీచ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు. ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి ఆ క్లాసెస్ అనేవి. మీకు చాలా క్లియర్ కట్గా చెప్తాను, ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తాను, ఓకే. నెట్వర్క్ అనాలిసిస్ అయినా, సి లాంగ్వేజ్ అయినా, EEEC వాళ్ళకి అవి కూడా ఉన్నాయి. విత్ నామినల్ ఫీ ఈ 45 days 2 months తీసుకోండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ మీరు క్యాపబుల్ లైక్ పే చేయడం కానీ అన్ని విల్లంగా ఉన్నారంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లోకి వెళ్ళి మీరు నాకు గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేస్తే సరిపోతుంది. నేనే గ్రూప్ అడ్మిన్, మీకు ఫీ పేమెంట్ డీటెయిల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ ఎలా చేస్తాననేది చెప్తాను, ఓకే. ఇప్పుడు సెప్టెంబర్ 26 నుంచి 22 ఈ రోజు నుండి అక్టోబర్ 6కి 2 weeks ఉన్నాయి. ఈ 2 weeksలో మీరు 2 weeks కష్టపడక్కర్లేదు, అట్లీస్ట్ 1 week విచ్ మీన్స్ 7 days ఆర్ 8 days, ఓకే, కష్టపడితే సరిపోతుంది. ఈ 8 days ఆర్ 7 daysలో మీరు కేటాయించాల్సిన టైం వచ్చేసినప్పటికీ 14 hours నుండి 16 hours ఆఫ్ టైంని మీరు కేటాయించాలి. లైక్ 7 days చదివితే 14 hours, 8 days చదివితే 16 hours వస్తుంది. మినిమం అంటే మినిమం, ఇది మ్యాక్సిమం టైం మీ ఇష్టము, బట్ మినిమం అయితే ఇది చదవాలి. ఎలా చదవాలి? డైలీ 1 hour మార్నింగ్, 1 hour ఈవినింగ్ ఆర్ నైట్ బిఫోర్ బెడ్ చదవండి. అండ్ లాస్ట్ టైం 4 days ఛాలెంజ్ మీరు చేసేటప్పుడు ఒక సబ్జెక్టే చదివారు, బట్ ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సప్లీ ఉన్నాయి. ఒకవేళ మీరు రెగ్యులర్లోనే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, సప్లీ లేవనుకుంటే వెల్ అండ్ గుడ్, లేదు సప్లీ కూడా ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరేం చేయాలంటే ఒక ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి, ఒక హార్డ్ సబ్జెక్ట్ తీసుకోండి. ఈజీ సబ్జెక్ట్ నుండి 10 essays మినిమం అవగొట్టాలి అండ్ 5 to 7 షార్ట్స్ చదవండి. ఎందుకంటే షార్ట్స్ మీకు లాస్ట్ డే ప్రిపరేషన్ అప్పుడు కూడా చదువుకోవచ్చు, బట్ ఎస్సేస్ మెయిన్. అండ్ హార్డ్ సబ్జెక్ట్ నుండి మినిమం 7 essays అవగొట్టండి అండ్ 5 to 7 షార్ట్స్ అవగొట్టండి. సో ఇలా చేస్తే 2 subjects మళ్ళీ అక్టోబర్ 6th నేను చేసే టైంకి వీడియో మీరు కంప్లీట్గా మీ ప్రిపరేషన్ అనేది ముందుకెళ్తుంది. 2 subjectల్లో ఒక గ్రిప్ అనేది వస్తుంది. అట్లీస్ట్ ఒక 2 subjectల్లో కలిపి మినిమం 17 essays, ఒక 15 షార్ట్స్ అలా చదివితే ఈ 16 hours ఆర్ 14 hoursలో దట్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డైలీ మీరు ఏం చేయాలంటే 2 hours లేదా మినిమం 2 hours అని చెప్తున్నాను, మ్యాక్సిమం 3 hours అయినా కష్టపడండి. ఎస్ఐస్ నేను 17 చెప్పాను, మీ క్యాపబిలిటీ బట్టి మీరు తక్కువైనా ఎక్కువైనా అరేంజ్ చేసుకోండి. బట్ ఇలా చదివితే మీకు బాగుంటుంది. మీరు ఆ ఫైనల్ ఎగ్జామ్లోని తడబడకుండా
1 డే గ్యాప్ ఉన్నా కూడా మీరు రాయగలుగుతారు, అది నా ఉద్దేశం. సో మళ్ళీ October 6th కలుద్దాం. ఆ రోజు ఆ వీడియోలోని మళ్ళీ ఎంతమంది చదివారు ప్లీజ్ అర్థం చేసుకోండి, చదవడానికి ట్రై చేయండి. ఓకే, అలా ఖాళీగా ఉండొద్దు, సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోతారు. అర్థమవుతుందా? ఖాళీగా అయితే అస్సలు ఉండొద్దు, చదువుకోండి, ఎంతో కొంతైనా చదువుకోండి, అన్నీ నేను చెప్పను. థ్యాంక్ యూ సో మచ్.